పద్మవిభూషణ్ అవార్డు పొందినందుకు సంతోషంగా ఉందన్నారు పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత ఏహెచ్ఈ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి. ఈ ఘనత టీం అందరికీ దక్కినట్లుగా భావిస్తున్నా అన్నారు. వైద్య రంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయక సహకారాలు మరింత అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం ప్రతి ఒక్కరికి అవసరమని, అందులో వైద్య వృత్తిలో ఉన్నవారు మరింత హుందాగా ఉండాలంటున్న నాగేశ్వరరెడ్డితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. వైద్యో నారాయణ హరి అంటారు తెలుగు సామెతలో ఉన్నటువంటి ప్రధాన నానుడి. తల్లిదండ్రులు గురువు తర్వాత అంతటి ప్రాధాన్యత వైద్యునికి ఇస్తారు. ఎందరో మహానుభావులు ఉన్నప్పటికీ కొందరికే పద్మ అవార్డుల గ్రహీతలు ఉంటారు. అందులో 3 అవార్డులు కైవసం చేసుకోవడం అంటే సాధారణమైనటువంటి విషయం కాదు. పద్మశ్రీ, పద్మభూషణ్, ప్రస్తుతం పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత ఏకైక డాక్టర్ గ్యాస్ట్రోఎంట్రాలజీకి చీఫ్ అయినటువంటి నాగేశ్వరరెడ్డి ఉన్నారు. సార్, ఎట్లా అనిపిస్తుంది? మీ అనుభవాలు చెప్పండి. పద్మశ్రీ, పద్మభూషణ్, ఇప్పుడు పద్మ విభూషణ్ సాధారణమైనటువంటి విషయం కాదు. వైద్య రంగంలో ఇదొక కీలకమైనటువంటి మైలురాయి అని చెప్పుకోవచ్చు. ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? ఈ అవార్డు నాకు ప్రభుత్వం ఇచ్చిన దానికి నేను ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. కోర్స్ ఈ అవార్డు నాకే కాదు, మా ఇన్స్టిట్యూషన్ అంటే నాతో కలిపి అందరు పనిచేసే వాళ్ళకి అందరూ కూడా ఇచ్చినట్టు మాట. ఎందుకంటే ఒక్క ఇండివిజువల్ అనే అతను చేయలేరు, అందరికి కలిపి ఇచ్చిన అవార్డు ఇది. గత 40 సంవత్సరాలుగా మా మెడికల్ ఫీల్డ్లో ఉన్న అడ్వాన్సెస్ తీసుకొని ప్రజలకి ఎలాగ సేవ్ చేయాలని చేసే అవకాశం దొరికిన దానికి మా కొలీగ్స్కి అందరిని కలిపి చేసిన కృషి బెనిఫిట్ ఏమో ఇది ఒక్కరికి అవార్డు ఇచ్చినట్టు ఇచ్చారు, కానీ యాక్చువల్లీ మా ఆర్గనైజేషన్కి ఇచ్చిన అవార్డు ఇది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ గివింగ్. అఫ్ కోర్స్ దీనివల్ల మన రెస్పాన్సిబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా చేయాలా, ప్రజలకి జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ ఎలా చేయాలా, మన దేశంలో హెల్త్ అనేది ఎలాగా ప్రోగ్రెస్ చేయాలా, ఇవన్నీ కూడా కొన్ని థాట్స్ వస్తుంటాయి అన్నమాట మనకి. నాగేశ్వరరెడ్డి అనగానే గ్యాస్ట్రోకి సంబంధించినటువంటి అంశంలో కీలకమైనటువంటి పాత్ర, ప్రపంచవ్యాప్తంగా మీరు గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. వైద్య రంగంలో ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నాయి? ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయక సహకారాలు వైద్య రంగానికి అవసరపడతాయి? మీ అనుభవంలో చెప్పండి. వైద్య రంగం అనేది చాలా డైనమిక్ ప్రోగ్రెసివ్ ఫీల్డ్ అండి. ఇక్కడే కాదు, మన దేశంలో కాదు, ప్రపంచం అంతా కూడా డెవలప్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. మనం ఇంకా పర్ఫెక్ట్ హెల్త్ అనేది ఇంకా రాలేదు. మన దేశంలో స్పెషల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే ఈ ఈక్విటబుల్ హెల్త్ అనేది లేదు. అంటే ఇప్పుడు కొంతమంది ప్రజలు విలేజెస్లో ఉంటారు, రూరల్ ఏరియాస్లో, వాళ్ళకి కరెక్ట్గా హెల్త్ కంప్లీట్గా, అదే సిటీలో హైదరాబాద్ లాంటి సిటీలో ఉంటే మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, పెద్ద హాస్పిటల్స్, ఏ ప్రాబ్లం వచ్చినాడో ఇమీడియట్గా వెళ్ళి బాగా చేసుకోవచ్చు. కానీ అది సేమ్ థింగ్ మనకి ఊర్లలో జరగటం లేదు. అది మనం చాలా సీరియస్గా అడ్రస్ చేయాలి. అది అడ్రస్ చేయాలంటే అక్కడ ఎలా డెవలప్ చేయొచ్చు, అక్కడ సడన్గా పెద్ద హాస్పిటల్ డెవలప్ చేయలేము. కానీ ఇప్పుడు ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్, టెలికమ్యూనికేషను, ఇవన్నీ తీసుకుంటా ఉంటే అవి కూడా మనం అక్కడ ఇంప్లిమెంట్ చేసి వీ కెన్ ఆల్సో అక్కడ కూడా హెల్త్ రేస్ చేయొచ్చు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ నాకు ఏమనిపిస్తుంది అంటే హెల్త్ ఎడ్యుకేషన్. మన పబ్లిక్లో హెల్త్ ఎడ్యుకేషన్ అనేది లేదు. ఏ ఆహారం మంచిది, ఫిజికల్ యాక్టివిటీ ఏది మంచిది, ఏది తినకూడదు, ఎలా ఉంటే హెల్తీగా ఉండొచ్చు, ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా అవేర్నెస్, హెల్త్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ అనేది లేదు. మనకి ఇమీడియట్ గోల్ ఏమంటే మా డాక్టర్స్ కానీ, గవర్నమెంట్ కానీ, హెల్త్ ఏజెన్సీస్ కానీ ఈ హెల్త్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ అనేది అందరూ, ఎస్పెషలీ ఈ ఊళ్ళలో ఉన్న ప్రజలకి అది తీసుకురావాలి తొందరగా. అది చాలా ఇంపార్టెంట్. కొంతవరకు మేము కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్లో వచ్చింది అనుకోండి, క్యాన్సర్ కూడా చాలా క్యాన్సర్లు ఇప్పుడు పూర్తిగా బాగా చేసేయచ్చు. కానీ ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయాలి. ఇవి ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయాలంటే ప్రజలు ఏం చేయాలా, ఏం ప్రికాషన్స్ తీసుకోవాలా, ఇవన్నీ కూడా మనకి సొసైటీలో అంత నాలెడ్జ్ వస్తే డెఫినెట్గా హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అందరిది. రైట్ సార్. ఈ బిగ్ అచీవ్మెంట్కి అటు గవర్నమెంట్కి కావచ్చు, ఇటు సొసైటీకి కావచ్చు, ముఖ్యంగా తెలుగు ప్రజలకి ఏదైనా మెసేజ్ ఇవ్వండి. అంటే తెలుగు ప్రజలకి కూడా తెలుగు డాక్టర్స్ ఎస్పెషల్లీ ఇచ్చే మెసేజ్ ఇదే. అందరం కలిపి కోఆపరేట్ చేసి మనం బెస్ట్ ఇన్ ద కంట్రీ కాకుండా బెస్ట్ ఇన్ ద వరల్డ్ అని చూపిస్తేనే మనకి ఆ వచ్చే రెస్పెక్ట్ వస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలంటూ నాగేశ్వరరెడ్డి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్టు నారాయణ రెడ్డితో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్.